బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మహబూబ్ నగర్ జిల్లా నస్రులాబాద్ గ్రామంలో దళితుల భూమి 19 గుంటల గ్రామ సర్పంచ్ కబ్జాకు పాల్పడినట్లు ప్రశ్నించిన అనిరుద్ రెడ్డిపై గ్రామ సర్పంచ్ ప్రణీల్ చందర్ అతని అనుచరులు కర్రలతో దాడి చేయడం ఇప్పుడు స్థానికంగా ఉద్రిక్తంగా మారింది. ప్రజాహిత పాదయాత్రలో భాగంగా గ్రామంలో దళితులకు శ్మశాన వాటికకు కేటాయించిన 19 గుంటల భూమి అక్రమంగా కబ్జాకు పాల్పడినట్లు, అంతేకాకుండా ప్లాట్లు వేసి అమ్ముకుంటున్నాడని గ్రామ సర్పంచ్ ప్రణీల్ చందర్ అంటూ ప్రశ్నించిన అనిరుద్ రెడ్డిపై సర్పంచ్ అనుచరులు కర్రలతో దాడి చేశారు. దాంతో కాంగ్రెస్ కార్యకర్త ఆసన్న అనే వ్యక్తికి చేయి విరిగిపోయింది. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ప్రణీల్ వర్గం కర్రలు తీసుకుని పాదయాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ కార్యకర్తలపై దాడి చేయడంతో కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. మహబూబ్ నగర్ జిల్లా నస్రులాబాద్ గ్రామంలో దళితుల భూమి 19 గుంటల గ్రామ సర్పంచ్ కబ్జాకు పాల్పడినట్లు ప్రశ్నించిన అనిరుద్ రెడ్డిపై గ్రామ సర్పంచ్ ప్రణీల్ చందర్ అతని అనుచరులు కర్రలతో దాడి చేయడం ఇప్పుడు స్థానికంగా ఉద్రిక్తంగా మారింది. ప్రజాహిత పాదయాత్రలో భాగంగా గ్రామంలో దళితులకు శ్మశాన వాటికకు కేటాయించిన 19 గుంటల భూమి అక్రమంగా కబ్జాకు పాల్పడినట్లు, అంతేకాకుండా ప్లాట్లు వేస్తూ అమ్ముతున్నారని గ్రామ సర్పంచ్ ప్రణీల్ చందర్ అంటూ ప్రశ్నించిన అనిరుద్ రెడ్డిపై సర్పంచ్ అనుచరులు కర్రలతో దాడి చేశారు. ఇక దీంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నది. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రదీప్ మనకి అందుబాటులో ఉన్నారు. ఎస్ ప్రదీప్, చెప్పండి. రాజశేఖర్, ఏదైతే అనిరుద్ రెడ్డి చేపట్టిన ప్రజాహిత పాదయాత్రలో భాగంగా ఈ రోజు జడ్చర్ల మండలం నస్రులాబాద్కు చేరుకుంది. అయితే మధ్యాహ్నం భోజన విరామ సమయంలో అక్కడ కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే నస్రులాబాద్ గ్రామంలో దళితులకు సంబంధించిన 19 గుంటల భూమి గ్రామ సర్పంచ్ ప్రణీల్ చందర్ కబ్జా చేశారంటూ కార్నర్ మీటింగ్ లో చెప్పడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే ఏదైతే గ్రామానికి చెందిన సర్పంచ్ అనుచరులు ఒక్కసారిగా ప్రజాహిత పాదయాత్ర మీద చేస్తున్నారో కార్యకర్తల మీద కర్రలతో దాడికి చేయడంతో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే దానికి సంబంధించి ప్రజాహిత పాదయాత్రలో ఏదైతే పాదయాత్రలో పాల్గొన్న కార్యకర్తల మీద అనిరుద్ రెడ్డి మీద కర్రలతో ప్రణీల్ చందర్ వర్గం దాడి చేయడంతో దానికి సంబంధించి దాంట్లో ఆసన్న అనే ఒక కాంగ్రెస్ కార్యకర్తకు చేయి తిరగడంతో అతన్ని హుటాహుటిన జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ఘటన నేపథ్యంలో ప్రణీల్ చందర్ డైరెక్ట్ గా పాల్గొని తన అనుచరులను ఏదైతే మధ్య అడ్జేసి ఉసిగొల్పారంటూ కూడా కాంగ్రెస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కూడా ఈ దాడిపై తీవ్రంగా ఖండించారు. అయితే ఈ బీఆర్ఎస్ కార్యకర్తలు భూభాగాలు పాల్పడుతున్నా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం పై కూడా కొంత నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సీనియర్ నాయకులు ఉబేదుల్లా కుత్వాల్ తో పాటు మాజీ ఎమ్మెల్యే యశశేఖర్ మరియు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్ కూడా జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి సందర్శించి బాధితులను పరామర్శించారు. అయితే అనిరుద్ రెడ్డి కూడా ఈ సందర్భంలో కలిసి వారు దాడిపై పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ నేతలు జిల్లా వ్యాప్తంగానే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భూ కబ్జాలకు పాల్పడుతున్నా ఎవరు ప్రశ్నించకూడదన్న ఆలోచనతో పార్టీ నడుస్తున్నా ఉందంటే ఇది కేసీఆర్ నుంచి చిన్న కార్యకర్త వరకు కూడా బీఆర్ఎస్ పార్టీలు ఏదైతే వారి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు వినిపిస్తున్నందుకు ఇటువంటి దాడులకు పాల్పడుతున్నట్టు కూడా విమర్శించారు. ఈ దాడిపై జిల్లా వ్యాప్తంగా రాబోయే రోజుల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామంటూ కూడా వాళ్ళు హెచ్చరించారు. అయితే బీఆర్ఎస్ పార్టీ ఇంకో 3 నెలల పాటు ఈ ప్రభుత్వం ఉంటుందని, తర్వాత కాంగ్రెస్ పార్టీ వస్తుందని, తర్వాత దీనికి సంబంధించిన పూర్తి ఏదైతే ఉందో దీనికి కౌంటర్ కూడా ఉంటుందంటూ కూడా వాళ్ళు హెచ్చరించారు. రాజు రైట్, అది ఈ నేపథ్యంలో ఒకవేళ విచారణకి ఏమైనా ఆదేశించే అవకాశం ఏమైనా ఉందా? పోలీసులు నమోదు చేసుకున్న కేసు నేపథ్యంలో ఆ స్థలానికి సంబంధించినటువంటి విచారణ ఏమైనా అక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారులు విచారించే దిశగా ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తా ఉందా? అయితే ఇప్పటి వరకు అయితే పోలీసు వర్గాలు హుటాహుటిన సంఘటన చేసుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. అయితే ఏదైతే దాడికి పాల్పడ్డారో ఇరు వర్గాల మీద కూడా కేసులు బుక్ చేసినట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే ప్రణీల్ చందర్ గతంలో కూడా నస్రులాబాద్ కు సంబంధించి ఏదైతే ఊర చెరువు ఉందో అక్కడ కూడా నల్లమట్టి అమ్ముతున్నారంటూ కూడా ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఇలాంటి దాడులకు పాల్పడడం కొంత కాంగ్రెస్
తీవ్రంగా ఖండించింది. అయితే రాబోయే రోజుల్లో దీనికి సంబంధించి పూర్తి వివరాలతో తాము మరొకసారి జిల్లా ఎస్పీ ఈ సంఘటన సంబంధించి పూర్తి వివరించి కేసు నమోదు చేయాలంటూ కూడా విన్నవిస్తామంటూ, అయితే ఈ నేపథ్యంలో జిల్లా పార్టీ కూడా ఇటువంటి దాడులను కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. జిల్లా పార్టీ తరఫున రాబోయే రోజుల్లో ఈ జిల్లా వ్యాప్తంగా ఈ దాడి నేపథ్యంలో ఆరోపణలు ఏదైతే ఆందోళన కార్యక్రమాలు ఏదైతే చేస్తామంటూ కూడా వాళ్ళు హెచ్చరించారు. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రదీప్.